bisection method. ఒక ప్రాబ్లం చూద్దాం. Find the real root of equation x log 10 x equals to 1.2 by using bisection method correct to 2 decimal places. So first given equation ఏంటి, అదేంటి x log 10 x equals to 1.2 కదా. సో let x log 10 x is అంటే ఈక్వల్స్ టు 0. ఈ టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. -1.2 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఏంటి బైసెక్షన్ మెథడ్ ఏంటి, ఫస్ట్ 2 ఆపోజిట్ రూట్ వచ్చే వరకు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి కదా ఎక్స్ వాల్యూస్. సో ఫస్ట్ x 0 నుంచి స్టార్ట్ చేస్తున్నా. x 0లో f(0) ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూడండి జీరో. ఇప్పుడు 0 ఇంటూ లాగ్ ఏమున్నా 0 కాబట్టి మనకి సో అది వాల్యూ ఫైండ్ చేయని అవసరం లేదు. 0 - 1.2 అంటే ఈక్వల్స్ టు -1.2 వచ్చింది. నెక్స్ట్ టర్మ్ చూద్దాం 1. సో 1 ఇంటూ ఇక్కడ లాగ్, నార్మల్ లాగ్ అంటే మనం ఈ లాగ్ యూజ్ చేయొచ్చు, కానీ ఇక్కడ మనకి లాగ్ 10 ఉంది. లాగ్ 10 అంటే ఇక్కడ ఉంది చూడండి, ఇది లాగ్ 10 లాగ్ 10 ఎక్స్ దగ్గర నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 1 కదా. సో 1 0 0 - 1.2 -1.2 సేమ్ ఇదే. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో ఏంటి 2 సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేశాను. 2 ఏమొచ్చింది నాకు వాల్యూ -0.6020 -1.2 -0.59794. సో ఆ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఇది నెగిటివే. ఇప్పుడు చూడు 3 నెగిటివ్స్ వచ్చాయి, పాజిటివ్ రాలేదు. పాజిటివ్ వస్తేనే మనం అది రూట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ x3 చేద్దాం. x3 అంటే 3 ఇంటూ లాగ్ 10 3 -1.2. సేమ్ అలానే క్యాల్కులేషన్ ఇంతకుముందు నేను ఎలా సాల్వ్ చేయాలో అలా సాల్వ్ చేయండి, మీకు వాల్యూ వస్తుంది. అది పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో పాజిటివ్ వాల్యూ, నెగిటివ్ పాజిటివ్ ఆపోజిట్ కాంబినేషన్ వస్తే నేను ఏం చెప్పాను, ఒకవేళ పైన పాజిటివ్ వచ్చి కింద నెగిటివ్ వచ్చినా ఏదైనా కానీ ఆపోజిట్ రూట్ వచ్చే వరకు చేయాలి. సో ఆపోజిట్ రూట్ వచ్చాక ఫస్ట్ అప్రాక్సిమేషన్ చేద్దాం. రూట్ లైస్ బిట్వీన్ ఎక్స్ వాల్యూస్ ఏంటి 2 and 3 కదా. సో 2 and 3. సో x0 వాల్యూ ఏమవుతుంది, 2 + 3/2 ఈజ్ ఈక్వల్స్ టు 5/2. x0 వాల్యూ 2.5. పుట్ x0 ఈక్వల్స్ టు 2.5 ఇన్ f of x. అంటే ఇచ్చిన f of x ఇదే కదా, x log 10 x -1.2. సో x ప్లేస్లో నేను 2.5 పెట్టుకోవాలి. 2.5 log 10 2.5 -12 ఈజ్ ఈక్వల్స్ టు, ఇది క్యాల్స్లో సేమ్ నేను ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కానీ అలా సాల్వ్ చేయండి. వాల్యూ ఏమొచ్చింది -0.20514. ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి దీనికి అప్రాక్సిమేట్ ముందు నాకు ఎక్కడ, ఇప్పుడు చూసుకోండి ఈ వాల్యూ అప్రాక్సిమేట్గా ఈక్వల్ ఉందా, లేదు 2 3 కదా, ఇది 2 0. అట్లీస్ట్ 2 డెసిమల్స్ అయినా ఈక్వల్ రావాలి కాబట్టి సో నెక్స్ట్ టర్మ్కి పోదాం, సెకండ్ అప్రాక్సిమేట్కి పోదాం. కానీ ఏ 2 ఎక్స్ వాల్యూస్తో పోవాలనేది మనం చూసుకోవాలి. ఇది నెగిటివ్, దాని ముందు పాజిటివ్ ఎక్కడ ఉంది, ఇక్కడే ఉంది కదా. కింద నుంచి పాజిటివ్ ఎక్కడ ఉందో చూడాలి. ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి కింద నుంచి పాజిటివ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఒకవేళ ఇక్కడ నెగిటివ్ అయితే కింద నుంచి మళ్ళీ నెగిటివ్ ఎక్కడ వచ్చింది చూసుకోవాలి. సో ఇప్పుడు నెగిటివ్ కాబట్టి పాజిటివ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. ఈ పాజిటివ్ ఎక్స్ వాల్యూ ఏంటి 3. సో నెక్స్ట్ సెకండ్ అప్రాక్సిమేట్ రూట్ స్లైడ్ బిట్వీన్ 3 and ఈ ఎక్స్ వాల్యూ ఏంటి 2.5 కదా, 3 and 2.5. సో చూడండి రూట్ లైస్ బిట్వీన్ 2.5 and 3. x1 ఈక్వల్స్ టు 2.5 + 3/2 ఈక్వల్స్ టు 5.5/2 ఈక్వల్స్ టు 2.75. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ క్వశ్చన్లో ఇచ్చిన ఆ లాగ్ వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సో సబ్స్టిట్యూట్ చేసే ఏంటి 2.75, సారీ ఇక్కడ 2.75 log 10 2.75 -12 కదా 1.2 ఈజ్ ఈక్వల్స్ టు, నాకు వాల్యూ ఏమొచ్చింది క్యాల్కులేట్ చేసి 0.0081 వచ్చింది. సో ఇదేంటి, ఇది పాజిటివ్ వాల్యూ కదా. సో పాజిటివ్ వచ్చింది. ఓకే, ఇది పాజిటివ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ దీని ప్రీవియస్ వాల్యూతో కంపేర్ చేసుకుందాం. ఆ వాల్యూ ఈక్వల్ ఉంది, ఇక్కడ 0.008 ఉంది. దీని ముందు f of x0 వాల్యూ నాకు ఏమొచ్చింది, ఇక్కడ చూడొచ్చు మనకి ఏమొచ్చింది -0.20514. అది ఈక్వల్గా లేదు. సో మనం నెక్స్ట్ టర్మ్కి వెళ్దాం. ఒక నిమిషం, మనం ఈ వాల్యూస్ని కంపేర్ చేసుకోవచ్చు, కంపేర్ చేయొద్దు. ఏది ఎక్స్ వాల్యూస్ కంపేర్, ఇక్కడ 2.75 కదా, ఇంతకుముందుకు నాకు 2.5 అంటే అవి రెండు ఈక్వల్ కాదు, అంటే
పాయింట్ తర్వాత 2 వాల్యూస్ ఈక్వల్ కావాలి, కానీ ఈక్వల్ లేదు. ఇక్కడ 2.7 ఉంది, అక్కడ 2.5 ఉంది. సో ఈక్వల్ కాలేదు కాబట్టి మనం f(x) ఫైండ్ చేసాం. నెక్స్ట్ మళ్ళీ థర్డ్ అప్రాక్సిమేట్ పోదాం, ఎందుకంటే అవి రెండు ఈక్వల్ కాలేదు కదా. థర్డ్ అప్రాక్సిమేట్ ఏంటి, ఇది పాజిటివ్ కదా, దాని ముందు వచ్చిన నెగిటివ్ వాల్యూ ఏంటి, 2.5కే కదా నెగిటివ్ వచ్చింది ఎక్స్ రూట్కి. సో లైస్ బిట్వీన్ 2.5 and 2.75. So x2 equals to 2.5 plus 2.75/2 is equals to 5.25/2 equals to 2.625. ఒకసారి చూద్దాం, ఈ రూట్ దాని ముందున్న రూట్ సేమేనా. x1 రూట్ ఏంటి నాకు వచ్చింది 2.75, కానీ ఇక్కడ 2.625 ఈక్వల్ లేదు. పాయింట్ అవుట్ 2 డెసిమల్స్ అయినా, అంటే కనీసం సింగిల్ డెసిమల్ కూడా ఈక్వల్ లేదు. సో మనం ముందు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటి, ఈ ఎక్స్ వాల్యూ అనేది f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి కదా. సబ్స్టిట్యూట్ చేస్తే 2.625 log 10 2.625 minus 1.2 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఏమొచ్చింది నాకు -0.0997855. కానీ ఇది నెగిటివ్ వాల్యూ, ఇది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ అంటే దాని ముందు పాజిటివ్ వాల్యూ ఎక్కడ ఉందో చూసుకోవాలి. దీని ముందు పాజిటివ్ వాల్యూ ఇదే. సో ఈ పాజిటివ్ వాల్యూకి ఎక్స్ టర్మ్ ఏంటి 2.75 కదా. సో రూట్ లైస్ బిట్వీన్ ఫోర్త్ అప్రాక్సిమేట్ 2.75 అండ్ దీనికి ఎక్స్ వాల్యూ ఏంటి ఇది కదా 2.625 కదా, 2.625. సో దీనికి చేద్దాం, రూట్ x3 ఈక్వల్స్ టు 2.75 ప్లస్ 2.625/2 ఈక్వల్స్ టు వాల్యూ 2.6875. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ దాని ముందు ఎక్స్ వాల్యూ చూద్దాం. ఒక్క డెసిమల్ మాత్రమే ఈక్వల్ ఉంది, 2 డెసిమల్స్ ఈక్వల్ లేవు. సో మనం ఫర్దర్గా మళ్ళీ వెళ్ళాలి. సో ఈ ఎక్స్ వాల్యూ మళ్ళీ f(x)లో సబ్స్టిట్యూట్ చేయాలి. 2.6875 log 10 2.6875 minus 1.2 వాల్యూ ఏమొచ్చింది -0.0461, అంటే ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఈ నెగిటివ్ వాల్యూకి దాని ముందు పాజిటివ్ రూట్ ఎక్కడ వచ్చిందో చూడాలి. ఇది నెగిటివ్, ఇది నెగిటివ్. దీని ముందు పాజిటివ్ రూట్ ఎక్కడ వచ్చింది మనకి, ఇక్కడ వచ్చింది. అంటే ఇప్పుడు పాజిటివ్ అండ్ నెగిటివ్ మధ్యలో కదా రూట్ అయ్యేది, కాబట్టి రూట్ లైస్ బిట్వీన్ 2.75 అండ్ ఇక్కడ ఎక్స్ టర్మ్, దీనికి ఎక్స్ టర్మ్ ఏంటి 2.6875. రూట్ లైస్ బిట్వీన్ 2.6875 అండ్ 2.75. సో ఇప్పుడు xyకి ఏమొస్తుంది 2.75 ప్లస్ 2.6875/2 చేస్తే ఏమొచ్చింది నాకు 2.71875 వచ్చింది. సో ఈ రూట్ దీని ముందు రూట్ ఏంటి x6 రూట్ ఇదే కదా, నాకు ఈక్వల్ ఉన్నాయా, ఈక్వల్ లేవు. పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్ ఉండాలి, లేవు. సో ఫర్దర్ ఈ ఎక్స్ టర్మ్ మళ్ళీ f(x)లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఏమొచ్చింది 2.71 సబ్స్టిట్యూట్ చేయాలి. 2.71875 log 10 2.71875 minus 1.2. మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా నేను మళ్ళీ చెప్తాను ఎలా చేయాలో. 2.71875 into log 10 2.71875 equals to -1.2. ఎందుకంటే ఇక్కడ -1.2 ఉంది కదా, ఈక్వల్స్ టు మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ రాసుకున్నాం -0.01095. ఇది నెగిటివ్ వాల్యూ. నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా. దీని ముందు పాజిటివ్ వాల్యూ ఏంటి 2.75. ఎందుకంటే ఇగో చూడండి, ఇక్కడ దీనికి వచ్చింది నాకు నెగిటివ్ వాల్యూ, దాని ముందు వెళ్తూ ఉంటే 2.75 రూట్కే నాకు పాజిటివ్ వచ్చింది. సో ఏంటి సిక్స్త్ రూట్ ఏంటి, రూట్ లైస్ బిట్వీన్ 2.75 అండ్ దీని ఎక్స్ వాల్యూ ఏంటి 2.71875 కదా, అది రాసుకున్నా. చేస్తున్నారు 2.75 ప్లస్ 2.71875/2 ఇక్కడ ఏమొచ్చింది 2.7343. ఓకే, ఇప్పుడు ఈ రూట్ దాని ముందు రూట్ చూద్దాం. 1 టర్మ్ ఈక్వల్ ఉంది, 2 టర్మ్స్ అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఈక్వల్ కావాలి, కానీ నాకు ఒక్క 1 డెసిమలే ఈక్వల్ అయింది. సో ముందు మళ్ళీ ప్రాసెస్కి వెళ్ళాలి. సో ఈ ఎక్స్ వాల్యూ మళ్ళీ f(x)కి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ప్లస్లో 2.7343 log 10 x ప్లస్లో 2.7343 minus 1.2. నాకు x6 వాల్యూ నెగిటివ్ వచ్చింది. నెగిటివ్ వచ్చింది కాబట్టి మళ్ళీ నెగిటివ్ ముందు ఎక్స్లో ఎక్కడ పాజిటివ్, అంటే ముందు f(x)లో ఎక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చిందో చూడాలి. సో రూట్ లైస్ బిట్వీన్ 2.75 అండ్ 2.75కే కదా మనకు పాజిటివ్ వచ్చింది. సో ఎందుకంటే f(x6) నెగిటివ్, f(x5) నెగిటివ్, x4 నెగిటివ్, x3 నెగిటివే. మనకు 2.75 దగ్గరనే మనకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో 2.75 అండ్ 2.7343. ఓకే, x7 చేద్దాం. ఇప్పుడు ఏంటి 2.75 ప్లస్ 2.7343/2 చేస్తే 2.74215. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఈ ఎక్స్ టర్మ్ ఒక్క డెసిమలే ఈక్వల్ అయింది, 2 డెసిమల్స్ ఈక్వల్ కాలేదు. 2 డెసిమల్స్ ఈక్వల్ అయ్యే వరకు చేయాలి మనం.
సో ఇక్కడ ఈక్వల్ కాలేదు కాబట్టి మళ్ళీ ఈ ఎక్స్ టర్మ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సేమ్ ప్రాసెస్ ఎక్స్ టర్మ్ సబ్స్టిట్యూట్ చేశాను, క్యాల్సిలో చేస్తే నాకు 0.0013 వచ్చింది, అంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే దాని ముందు ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చిందనేది చూసుకోవాలి. ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూకి ఎక్స్ వాల్యూ అంటే 2.7343 కదా. సో ఆ వాల్యూ రూట్ లైస్ బిట్వీన్ 2.7343 అండ్ 2.74215. సో x8 ఏంటి 2.7343 ప్లస్ 2.74215/2, అంటే ఇది యావరేజ్ చేస్తున్నాం. యావరేజ్ వాల్యూ ఏమొచ్చింది 2.7382. ఓకే, ఈ ఎక్స్ రూట్ దాని ముందు వచ్చిన ఎక్స్ రూట్ సేమా కాదు, ఎందుకంటే డెసిమల్ తర్వాత మళ్ళీ సేమ్ ఒకటే డిజిట్, అంటే 7 ఒకటి ఈక్వల్ అవుతుంది. దాని పక్కకి ముందు 4 ఉంటే ఇప్పుడు 3 వచ్చింది. సో రెండు ఈక్వల్ కాదు, 2 డెసిమల్స్ ఈక్వల్ కాదు కాబట్టి మళ్ళీ ఎక్స్ టర్మ్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఎక్స్ అసలు ఇదేంటి ఎక్స్ లాగ్ 10x కదా, -1.2 కదా. ఎక్స్ ప్లేస్లో నేను 2.7383 సబ్స్టిట్యూట్ చేశాను. లాగ్ 10 2.7383 - 2 -1.2. ఇది క్యాల్కులేట్ చేస్తే -0.00213 వచ్చింది, అంటే ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది. నెగిటివ్ వాల్యూకి దాని పైన ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్కడ నాకు పాజిటివ్ టర్మ్ వచ్చిందో చూడాలి. ఇక్కడ వచ్చింది పాజిటివ్ టర్మ్. దీనికి నాకు ఎక్స్ రూట్ ఏంటి, ఎక్స్ రూట్ ఏంటి 2.742 కదా. సో నెక్స్ట్ 9th అప్రాక్సిమేట్ ఇస్ లైస్ బిట్వీన్ 2.74215 అండ్ దీనికి రూట్ ఏంటి 2.7382 కదా. 9th అప్రాక్సిమేషన్ రూట్ లైస్ బిట్వీన్, ఇది నెగిటివ్, దీని ముందు పాజిటివ్ ఎక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది కదా. దీని ఎక్స్ వాల్యూ ఏంటి 2.74215 అండ్ దీని ఎక్స్ వాల్యూ ఏంటి 2.7382. సో 9th అప్రాక్సిమేట్ చేస్తున్న 2.74215 ప్లస్ 2.7382/2 నాకు 2.74215 వచ్చింది. మళ్ళీ సేమ్ ఇక్కడ 3 వచ్చింది, నాకు ఇక్కడ 4 వచ్చింది, ఈక్వల్ కాలేదు. సో ఎఫ్ ఆఫ్ x9 = 2. ఇప్పుడు ఏం చేయాలి, ఈక్వల్ కాలేదు కాబట్టి మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన 2.74215 లాగ్ 10 2.74215 - 1/2 క్యాల్కులేట్ చేస్తే నాకు 0.001 వచ్చిందంటే పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలి, దాని ముందున్న నెగిటివ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చిందో చూడాలి. ఇక్కడ వచ్చింది. దీని ఎక్స్ టర్మ్ ఏంటి 2.7382 కదా. సో రూట్ లైస్ బిట్వీన్ 2.7382 అండ్ దీనికి ఎక్స్ చూడండి 2.74215. ఫైనల్గా ఇక్కడ మనకి ఈక్వల్ వస్తుంది చూడండి. x10 = 2.7382 ప్లస్ 2.7412/2. దీన్ని చేస్తే నాకు 2.74017 వచ్చింది. ఇప్పుడు చూడండి x10 x9 ముందు వాల్యూస్ చూడండి 2.72 2.74 74 2 డెసిమల్ పాయింట్ వరకు ఈక్వల్ ఉంది కదా. సో హెన్స్ రూట్ ఈస్ 2.74. ఇలా ఒకవేళ క్వశ్చన్లో 3 డెసిమల్స్ వరకు అంటే 2.74, ఇక్కడ 0 ఉంది కదా, కింద కూడా 0, అంటే 3 డెసిమల్స్ ఈక్వల్ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏం లేదు, ఎప్పుడైనా ఇక్కడ నీకు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చిందా, ఆ వాల్యూ పాజిటివా నెగిటివ్. పాజిటివ్ అయితే దాని ముందు ఎక్కడ నెగిటివ్ వచ్చిందో కింద నుంచి పైనకి వెళ్ళాలి. దాని నెగిటివ్ ఇక్కడ వచ్చింది ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో, అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నేను ఒక ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఆ ఎక్స్ వాల్యూ ఏంటో తీసుకొని ఆ ఎక్స్ వాల్యూ ఈ ఎక్స్ వాల్యూ దానికి రూట్ చేయాలి. రూట్ చేయాలంటే దానికి యావరేజ్ ఫైండ్ చేయాలి. మళ్ళీ యావరేజ్ వాల్యూ దాని ముందు ఎక్స్ వాల్యూతో ఈక్వల్ ఉందా లేదో చూసుకోవాలి. అంటే ఒకవేళ క్వశ్చన్ బట్టి 2 డెసిమల్స్ అంటే 2 డెసిమల్స్ వరకు ఈక్వల్ ఉందో లేవో చూసుకోవాలి. 3 డెసిమల్ అంటే 3 డెసిమల్స్ వరకు అలా చేస్తూ పోవాలి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.